Hello everyone, welcome to Mana College and today's topic is binary arithmetic and binary addition. Okay, na? Binary arithmetic process గురించి చెప్పుకుందాం. దీంట్లో binary addition, subtraction, multiplication, division. Binary arithmetic means to perform arithmetical operations in the digital circuits. That is called as binary arithmetic. Arithmetic operations major గా ఏమొస్తాయంటే addition, subtraction, multiplication, division. ఈ 4 types of operations ని సో డిజిటల్ సిస్టమ్స్ లో పర్ఫామ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ అర్థమెటిక్ అంటాం అనమాట. సో బైనరీ అర్థమెటిక్ లో 4 అడిషన్స్ చేయొచ్చు. నార్మల్ అడిషన్స్ కూడా ఉంటాయి, బట్ మనకు డిజిటల్ సిస్టమ్స్ ఏవైనా తీసుకుంటే మనం ఏం చేస్తాం, డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్స్ అండ్ జీరో. ఎనీ డిజిటల్ సిస్టమ్ ఓకేనా, వన్స్ అండ్ జీరోస్ లో కన్వర్ట్ చేసుకొని అడిషన్ ప్రాసెస్ చేస్తుంది. అలాంటి అలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బైనరీ అర్థమెటిక్ యూజ్ చేస్తాం ఈ సర్క్యూట్ లో. సో దెర్ ఆర్ 4 types of binary arithmetics: binary addition, subtraction, multiplication and division. సో దీంట్లో ఫస్ట్ వన్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. బైనరీ అడిషన్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అంటే ఏంటి, డివిజన్ అంటే. సో ఫస్ట్ వన్ ఐఎమ్ టేకింగ్ బైనరీ అడిషన్. సో బైనరీ అడిషన్లో వీ నో ద నార్మల్ అడిషన్. ఇది బైనరీలో జీరోస్ అండ్ వన్స్ ఉంటుంది కదా డేటా. బైనరీ బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ ఎంత 2. సో డేటా విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో నార్మల్ అడిషన్లో 0 + 0 ఎంత 0. ఇయర్ ఆల్సో కూడా 0 0. ఓకేనా. సో నార్మల్ అడిషన్లో 0 + 1 1. ఇక్కడ కూడా 1 వస్తుంది. నార్మల్లో 1 + 0 1. ఇయర్ ఆల్సో సేమ్. నార్మల్ దాంట్లో 1 + 1 1 + 1 2 వస్తుంది. బైనరీలో నేను అందుకే చెప్పాను, బైనరీలో ఏముంటుంది, 1 + 1 = 2 ఉండదు. బైనరీలో ఉండేది రెండు వాల్యూస్ ఉంటాయి, 0 అండ్ 1 ఉంటుంది. ఉంటే 0 ఉంటుంది, లేదంటే 1 ఉంటుంది. ఎందుకంటే బేస్ వాల్యూ 2, డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో 1 + 1 యాక్చువల్గా మనకు తెలిసింది 2 కదా, ఇక్కడ 2 కాదు. సో 1 + 1 వచ్చేసరికి 0. ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, విత్ క్యారీ 1 అన్నమాట. ఓకే, 0 విత్ క్యారీ 1. సో రిమైనింగ్ అన్ని సేమ్. 1 + 1 0. 1 + 1 0 ఈజ్ నథింగ్ బట్ 1 0 అనమాట. సమ్ 0 క్యారీ 1. ఇక్కడ కూడా సమ్ 0 క్యారీ ఏం ప్రజెంట్ లేదు వరకు క్యారీ 0. సమ్ 1 క్యారీ ఏం లేదు కాబట్టి 0 రిప్రజెంట్ చేయం కాబట్టి అలా ఉంటుంది. ఓకే, సో దిస్ వన్ ఈస్ 1 + 1 = సమ్ 0 విత్ క్యారీ 1. బైనరీ అడిషన్ ప్రాసెస్. సో ఈ ఫార్ములాస్ 4 ఫార్ములాస్ మనకు గుర్తుంటే ఎంటైర్ అడిషన్ అనేది మనం చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. సో లెట్ us take one by one example. Binary additions 4 formulas గుర్తుపెట్టుకొని 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 0 with carry 1. ఏవైనా ఎగ్జాంపుల్స్ మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ తీసేసుకోండి. ఓకేనా. 1 0 1, 0 1 0, 1 + 1 1 + 1. యాక్చువల్గా 1 + 1 ఎంత, 1 + 1 ఎంత, సమ్ 0 క్యారీ 1. సరే, ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టేసి నేను వేరే ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఎందుకు పక్కన అంటే చెప్తాను, అది కూడా డైరెక్ట్ వెళ్తే మీకు అర్థం కాకపోవచ్చు. 1 0 1 0 1 0. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 0 1 అడిషన్. సో అడిషన్ అనేది 0 నుంచి పైకి, కింది నుంచి పైకి చేయొచ్చు, పై నుంచి కిందికి చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా. 1 + 0 ఆర్ 0 + 1. 1 + 0 ఫార్ములా ఎంత, 1 + 0 1. పోనీ 0 + 1 కింది నుంచి తీసుకుందాం. 0 + 1 ఫార్ములా ఎంత, 0 + 1 1. సో ఆన్సర్ 1 రాసే. ఓకేనా. నెక్స్ట్ 0 + 1 ఆర్ 1 + 0. 0 + 1 ఆర్ 1 + 0 ఫార్ములా ఏంటి, 1 కదా. 1 + 0 1, 0 + 1 1. సో బైనరీ అడిషన్లో ఏమొస్తుంది, 111 ఇస్ ద ఆన్సర్. లేదు అనుకుంటే 1 0 1 దేనికి ఈక్వల్, బైనరీ డేటా తీసుకుంటే 1 0 1 ఆక్టల్ కానీ బైనరీ కానీ 1 0 1 అనేది దేనికి ఈక్వల్, 7. దీన్ని 5 అంటాం, 4 to 1 కూడా. అది బైనరీ ఆక్టల్లో కానీ, నార్మల్ డెసిమల్లో కూడా 5 అంట. 0 1 0 2కి ఈక్వల్. ఓకేనా. ఎందుకంటే 4 to 1 కోడింగ్ నుంచి తీసుకుంటాం, 4 to 1 కోడింగ్లో తీసుకుంటాం. 41 కోడింగ్లో తీసుకుంటే 1 0 1 4 2 1. ఓకేనా. 4 + 1 5 కదా. నెక్స్ట్ 0 1 0, 0 1 0 దేనికి ఈక్వల్, 2 దగ్గర 1 2. 5 + 2 ఎంత, 7. 7 ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఎంత, 111. లేదంటే దీని డెసిమల్ నెంబర్ బైనరీ. నార్మల్ అడిషన్ చేసినా కూడా 7తో ఈక్వల్ అవ్వాలి.
మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 5కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇది 2కి ఈక్వల్ అవుతుంది. 5 + 2 ఎంత? 7. 7 ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఎంత? మళ్ళీ 7 ఈక్వలెంట్ ఎంత? 111. మనకు వచ్చిన ఆన్సర్ కూడా 111, రైట్. ఇక్కడ 101 దేనికి ఈక్వల్? 5. సో 001 దేనికి ఈక్వల్? 1కి ఈక్వల్. 5 + 1 ఎంత? 6. 5 + 1 ఎంత? 6. 6 ఈక్వలెంట్ ఆన్సర్ ఎంత? 6కి ఈక్వల్ ఎంత? 01110 ఈజ్ ద 6th ఆన్సర్. ఓకేనా, మనం ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్ రాయొచ్చు. ప్రొసీజర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. సో 1 + 1 ఫార్ములా నుంచి ఏంది? 1 + 1 సమ్ 0 విత్ క్యారీ 1. 1 + 1 సమ్ 0. ఈ క్యారీ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతుంది. మన నార్మల్ అడిషన్లో మనం ఏం చేస్తామంటే, నార్మల్ అడిషన్లో ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు 57 ఉందనుకుందాం, దీనికి 16 యాడ్ చేస్తున్నాం అనుకుందాం. ఓకేనా, 7 + 6 అడిషన్ చేస్తే 13. 13 అంటే 13 ఇక్కడే రాసేస్తావు, 3 ఇక్కడ రాస్తావు, 1 అనేది ఇక్కడ రాస్తావు. 5 + 1 6 7 73. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. 10110 తీసుకుంటే ఏం చేయాలి? సారీ, ఇది 1 తీసుకున్నాడు. సో 001 తీసుకుంటే 1 + 1 0 ఫార్ములా నుంచి విత్ క్యారీ 1 అనమాట. క్యారీ ఇక్కడ పెట్టేస్తావు. ఈ 3 బిట్స్ యాడ్ చేయాలి. సో ఈ 3 బిట్స్ యాడ్ చేసినప్పుడు, ఈ 3 బిట్స్ యాడ్ చేస్తే ఏవైనా 2 బిట్స్ యాడ్ చేస్తావు, వచ్చిన రిజల్ట్ని థర్డ్ బిట్కి యాడ్ చేస్తావు అన్నమాట. సో దీంట్లో 1 + 1 ఎంత? 0. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 బిట్స్ యాడ్ చేసి, ఎనీ 2 బిట్స్ యాడ్ చేసి, లేదంటే ఈ 2 బిట్స్ యాడ్ చేసేసి, సరే ఈ 2 బిట్స్ యాడ్ చేసి 0 + 0 1 + 0 1. ఓకేనా, 1 + 0 1. ఈ వచ్చిన రిజల్ట్ని దీనికి యాడ్ చేయాలి. 1 + 0 మళ్ళీ 1. 1 + 0 1. 1 + 0 1. ఓకే, లేదంటే 0 + 0. ఫస్ట్ ఈ 2 బిట్స్ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని దీనికి యాడ్. 0 + 0 0. వచ్చిన రిజల్ట్ని క్యారీకి యాడ్ చేయాలి. 1 + 0 1. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 110. ఓకే, అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. డబల్ 101 00 1. అడిషన్ చేయండి. అడిషన్ ఏదైనా అడిషన్ చేయండి, సరిపోతుంది. 1 + 0 1. 0 + 1 1. 1 + 0 1. 1 + 0 1. అలా 4 బిట్స్. 1 మోర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఏదైనా. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. 1 1 0 1 0 1 1 ఇలా తీసుకున్నాం. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 1 1 0 1. One 1 0 0 3 1 0 4 బిట్స్ తీసుకోండి. ఓకే, 4 బిట్స్ తీసుకోండి. 0 3 1. సో దీన్ని ఏం చేయండి? అడిషన్ చేయండి. 1 + 1 మనకు ఫార్ములా తెలుసు, 0 విత్ క్యారీ 1. సో దీంట్లో అడిషన్ చేసేటప్పుడు ఏవైనా 2 బిట్స్ యాడ్ చేయండి. ఫస్ట్ ఈ 2 బిట్స్ యాడ్ చేసుకుందాం. 2 బిట్స్ యాడ్ చేసుకుంటే 0 + 1 ఎంత? 1. ఈ 1ని మళ్ళీ దేనికి యాడ్ చేయాలి? 0 + 1 1 వచ్చింది, కానీ 1 డైరెక్ట్ ఇక్కడ ఎంటర్ చేయొద్దు. 0 + 1 1. ఈ 1ని దేనికి యాడ్ చేయాలి? దీనికి యాడ్. 1 + 1 మొత్తం అయిపోలేదు, ఇంకా 3 బిట్స్ ఉన్నాయి. 1 + 1 0. ఇప్పుడు ఇక్కడ 0 రాయాలి. 0 విత్ క్యారీ 1. ఓకే, సో దీంట్లో ఏవైనా 2 బిట్స్ యాడ్ చేసుకోండి. ఈ 2 బిట్స్ యాడ్ చేసుకోండి. 1 + 1 0 విత్ క్యారీ. క్యారీ అనేది ఆల్వేస్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతుంది. సో ఈ 0ని మళ్ళీ దీంతో 0 + 1 1. ఇప్పుడు ఇక్కడ
1 + 1 0 + 1 1. ఈ 1ని మళ్ళీ దీనికి యాడ్ చేయండి. 1 + 1 0 విత్ క్యారీ. క్యారీ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి 1 ఇక్కడే రాసేస్తాం. అర్థమైందా? ఇక్కడ ప్రొసీజర్ చూడండి. 1 + 1 0, 1 + 1 0 విత్ క్యారీ 1. ఇప్పుడు ఏం చేయండి, ఎనీ 2 బిట్స్ యాడ్ చేయండి. ఈ 2 బిట్స్ 0 + 1 1 1. ఇక్కడ ఎంటర్ చేయొద్దు. ఈ 1ని మళ్ళీ తీసుకెళ్ళి దీనికి యాడ్ చేయాలి. 1 + 1 0 విత్ క్యారీ. క్యారీ ఎప్పుడైనా నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 3 1స్లో ఎనీ 2 1స్ని యాడ్ చేయండి. ఈ 2 1స్ని యాడ్ చేయండి. 1 + 1 0. డైరెక్ట్ ఇక్కడ రాసేయద్దు. 0 + 1 1 + 1 0 విత్ క్యారీ 1. 1 + 1 వెరీ ఫార్ములా. 1 + 1 0 విత్ క్యారీ 1. 0 విత్ క్యారీ అనే నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోవాలన్నమాట. సో 0 + 1 1. నెక్స్ట్ 0 + 1 1. ఈ 0 + 1 ఎనీ 2 బిట్స్ యాడ్ చేయాలి. 0 + 1 1. ఈ 1ని తీసుకెళ్ళి దీనికి యాడ్ చేయండి. సో 1 + 1 0 విత్ క్యారీ 1. ఈ క్యారీ యాడ్ చేయడానికి వేరే బిట్ లేదు కదా, ఈ 1ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎంటర్ చేసేస్తాం అన్నమాట. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇట్లా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఒకసారి. అడిషన్ అనేది చాలా ఈజీగా ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.